సుందరకాండము 40వ సర్గము. దివ్యభామిని వంటి సీతాదేవి మహాత్ముడైన ఆ వాయుసూనుని మాటలను విని తనకు హితకరమైన వచనములను ఇట్లు పలికెను. ఓ వానరోత్తమ, పైరు సగము వరకు పెరిగియుండగా వర్షము పడగానే వికసించిన భూమి వలె ప్రియభాషివైన నిన్ను చూచి నేను మిక్కిలి సంతోషపడుతున్నాను. శోకముచే నేను మిక్కిలి కృశించియున్నాను. ఎట్లయినను మహాపురుషుడైన నా స్వామితో స్పర్శసుఖమును పొందగోరుచున్నాను. నా యందు దయ ఉంచి నా మనోరథము ఈడేరునట్లు చూడుము. ఓ కపివర, నాడు శ్రీరాముడు కోపోద్రేకుడై ఇషీకము అను తృణమును మంత్రించి కాకి యొక్క ఒక కన్నును తొలగించెను. ఆ కథను నా ప్రభువునకు ఆనవాలుగా తెలుపుము. రామ, ఒకనాడు నా నుదుట తిలకము చెదరగా నీవు మణిశిలకంత తిలకమును నుదుటిపై ఉంచుటకు బదులు చెక్కిలిపై దిద్దితివి. ఆ విషయమును జ్ఞప్తికి తెచ్చుకొనుము.